అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా గత వారం రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి. ఇక తాజాగా మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ నేపథ్యంలో మనకు ఇవే చివరి వర్షాలుగా మనకు వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకు తరలి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇదే చివరి వర్షాలుగా పరిగణించవచ్చని, తర్వాత వర్షాలు పడకపోవచ్చని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో మనకు పొగమంచు చలితీవ్రతుంటుందని కూడా వివరాలని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనూ కూడా మనకు ప్రతి సోమవారం లేదా మంగళవారం రోజున రైతులకు ఉచితంగా వాతావరణ సలహాలు ఇవ్వడానికి కూడా భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ప్రతిరోజు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మనకు మళ్ళీ కూడా ఆల్ అని ఇంకొక గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక తాజాగా మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఈ నెల 15వ తారీఖు లోపు అంటే మరో 2 రోజుల్లోపు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తర్వాత వర్షాలు పడకపోవచ్చని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కూడా మనకు తీవ్రమైనటువంటి చలి, పొగమంచు కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది.